నమస్కారం. చూడండి, మనం అసోసియేషన్ మనం ఎవరితో దగ్గర వెళ్తాము, ఎవరితో అసోసియేట్ అవుతాము, ఎవరితో కలుస్తూ ఉంటాము, వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఎక్కువ వస్తుంది. అంచేత మనం ఎవరితో సరిగ్గా మనం సాంగత్యం చేస్తాము, ఆ సాంగత్యం మీద చాలా మన లైఫ్ డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మన ఠాకూర్జీ, మా గురువుగారి దగ్గర ఎవరెవరు వచ్చేవాళ్ళు అందరూ మంచి దారిలో ఉన్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, జీవనంలో వాళ్ళకి శాంతి ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మా ఠాకూర్జీ గారు సాంగత్యం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు, మహాత్మా గాంధీ గారు, సిఆర్ దాస్ గారు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఠాకూర్జీ సాంగత్యం చేసుకునేవాళ్ళు. అంచేత మనం మన సాంగత్యం ఎవరితో చేసుకుంటున్నామో అది ఆలోచించాలి. మనం బీద పెద్ద అని కాదు, మనం బీదవాళ్ళైనా మనం సాంగత్యం మంచి వాళ్ళతో ఉంచుకుంటే మన జీవనం బాగుంటుంది. అంచేత ఎప్పుడూ సాంగత్యం మంచి వాళ్ళతో చేసుకుంటూ ఉండండి. దానిలో డబ్బు చూడకండి, అవతల వాడిది ధర్మం చూడండి, అవతల వాడు న్యాయం చూడండి, అవతల వాడు ఎంతమందికి ఉపకారం చేస్తున్నాడు, ఎంతమందికి జీవనం ఇస్తున్నాడు, అది దట్ మ్యాటర్స్. అంచేత ఎప్పుడైనా ధర్మంగా ఉన్న మనుషులతో మనం సాంగత్యం చేస్తే మనకి మెంటలీ, ఫిజికల్లీ అన్ని విధాలా మనం బాగుంటాం. కానీ సాంగత్యం ఎవరితో పడితే వాటితో చేసి మన స్వార్థం గురించి దానిలో మనం జీవనం పాడు చేసుకుంటాం. అంచేత సాంగత్యం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నా మనవి. జై గురు.